ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిబ్బరము కలిగ ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా తోడయ్యుండును. దేవుడు మనకెప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. కొన్నిసార్లు మనమే అంటాము, దేవా నన్ను విడిచిపెట్టేసావా, నా మొర ఆలకించట్లేదా అని కొన్నిసార్లు మనమే బాధపడిపోతాం. కానీ దేవుడు ఇప్పుడు మనల్ని విడువడంట, మనల్ని ఎడబాయడంట. మనల్ని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండని దేవుని వాక్యం సెలవిస్తుందండి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఈరోజు నువ్వు శ్రమల్లో ప్రయాణం చేస్తావు, అయినప్పటికీ కూడా ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా అవి నిన్నేమీ చేయలేదంట. వాటన్నిటి నుండి విడిపించగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఎలా రాయబడింది, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు మనకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఎవరెవరో నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టనంటే వాళ్ళు ఏదో ఒక రోజు విడిచిపెట్టేస్తారేమో, కానీ దేవాతి దేవుడే నీకు సెలవిస్తున్నాడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండును. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే అది కేవలం దేవాతి దేవుని బట్టి. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.